నా పేరు నందికంటి సాయి కుమార్. నేను సికింద్రాబాద్లో ఉంటా. నేను టీచర్ని, సోషల్ వర్కర్ని. 24 సంవత్సరాల నుంచి నేను ఉపాధ్యాయుని లెక్క ఒక సొంత ట్యుటోరియల్స్ పెట్టుకొని శ్రీ సాయి అకాడమీ అని పేరుతోటి నడిపిస్తున్నా. ఒక 2015 నుంచి నేను ఒక పార్ట్ టైం టీచర్ లెక్క అయ్యి సమాజానికి ఏమైనా చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక 315 లెటర్లు రాసిన, ఒక 100కు పైన ఆర్టీఐలు వేసిన, రెగ్యులర్గా టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ల సిటిజన్స్ స్పీక్ అవుట్ అన్న కొన్నిటికి నా అభిప్రాయాలు చెప్పిన, మా ఏరియాలో ఉన్న సమస్యల గురించి కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ల రెగ్యులర్గా రాస్తుండే. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ సమయాన్ని కొంచెం సమాజానికి కూడా కేటాయించాలి అని నా ఆలోచన. ఓకే సార్, మీరు ఈ కార్యక్రమం వచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. మీకు ముందుగా కృతజ్ఞతలు, తర్వాత బెస్ట్ విషెస్ చెప్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ పైన మీ అభిప్రాయం చెప్పండి. ప్రపంచంలో ఏ దేశంలో పోయినా కుల వ్యవస్థ అనేది లేదు. మనము అమెరికా పోతే వైట్ అండ్ బ్లాక్ అంటారు. అదే ఏ దేశం పోయినా మేల్ ఫీమేల్ అంటారు. ఇంకా ఏ దేశం పోయినా డబ్బులున్నోడు డబ్బులు లేనోడు అంటారు. కానీ మన భారతదేశంలోనే ప్రజలను ఇట్లా కీమా లెక్క చేసి కుల వ్యవస్థ అనేది సృష్టించి ఈరోజు ప్రజల్ని డివైడ్ చేసి పేరెన్కల ఈ తోకలు పెట్టి కొన్ని కులాలే స్వాతంత్రం వచ్చి సుమారు 80 ఏండ్లకు వచ్చినాం మనము. ఈ ఆగస్ట్ 15కి ఒక పార్ట్ ఆఫ్ పీపుల్, ఒక సెక్షన్ ఆఫ్ పీపులే ముందుకు పోగలిగింది. ఈరోజు నేను చూసిన దేశంలో ఒక 3000 కుటుంబాల దగ్గర 76 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయంట. కనుక చాలా తక్కువ డెవలప్మెంట్ వైపు పోయినాం మనము. ఎంతో మందికి ఈ కుల వ్యవస్థ ఉండడం వల్ల, ఈ రిజర్వేషన్లు రావడం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపులే దాన్ని ఉపయోగించుకొని దోస్ హు హావ్ ఎంజాయ్డ్ రిజర్వేషన్ ఆర్ అగైన్ ఎంజాయింగ్ రిజర్వేషన్స్. రిజర్వేషన్ అందనోళ్లకు అసలు రిజర్వేషనే అందలేదు. కనుక దీన్ని సరిగ్గా చేయాల్సి, అందరికీ రిజర్వేషన్ అందించాల్సిన ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఈ విధంగా సొసైటీలో ఓన్లీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటోళ్ళు మంచి కాగలిగినరు. మిగతా వాళ్ళంతా ఇంకా పేదరికంలో ఉన్నారు. వాళ్ళకు సరైన విద్య లేదు, వైద్యం లేదు, ఉద్యోగాలు లేవు. కనుక చాలా బాధాకరమైన విషయము. ఓకే సార్, సెకండ్ క్వశ్చన్ సార్. సొసైటీ లోపల భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి. భారత రాజ్యాంగం సమాన హక్కులు కల్పిస్తుందా? మనకు అంబేద్కర్ గారు రాసినప్పుడే చెప్పిండు, ఇంత మంచి కాన్స్టిట్యూషన్, వరల్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్స్టిట్యూషన్, ఎన్నో దేశాల కాన్స్టిట్యూషన్ చదివి అందించిన అంబేద్కరే ఈ కాన్స్టిట్యూషన్ సరైన చేతిలో పోయి సరిగ్గా పరిపాలన చేస్తే దేశం అనేది డెవలప్డ్ నేషన్ అవుతుంది. ఈ రిజర్వేషన్లు కూడా ఒక 10 సంవత్సరాల వరకు మంచిగా పకడ్బందీగా చేస్తే తర్వాత రిజర్వేషన్ సిస్టమే తీయొచ్చని మనకు అంబేద్కర్ ఆ రోజే చెప్పింది. కానీ ఉన్న నాయకులు ఈ రిజర్వేషన్ని ఇలానే ఉంచుతూ దాన్ని కొనసాగిస్తూ దాన్ని సరిగ్గా ప్రజలకు అందేటట్టు చేయకుండా ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, విద్యను ఇవ్వకుండా విద్యను 3 రకాలుగా చేసి గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూలు, కార్పొరేట్ స్కూల్ లెక్క చేసి
దాన్ని ఎంకరేజ్ చేసుకుంటా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఈ బడా బడా వ్యాపారులే ఉండి విద్యను మొత్తం వ్యాపారం చేసి విద్యను సామాన్య ప్రజలకు అందకుండా చేసి ఈ విధంగా సొసైటీని ఎదగనివ్వకుండా చేసిండ్రు రాజకీయ నాయకులు. కనుక ఈ కుల వ్యవస్థ ఉండడం వల్ల దేశము స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఎంత ముందుకు పోవాలో అంత ముందుకు పోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే వెనుకకే పోయింది. ఇప్పుడు మనకు ఒక ఉద్యమం స్టార్ట్ చేసిండ్రు సోషల్ మీడియాలో, రిజర్వేషన్ హటావ్ ఆందోళన అని. అక్కడ ఓన్లీ రిజర్వేషన్నే తీసేయాలా, కాస్ట్ సిస్టమ్ని కూడా తీసేయాలా? సో ఒకవేళ రిజర్వేషనే తీసేయాల్సి వస్తే కాస్ట్ సిస్టమ్ని కూడా తీసేయాలి. అప్పుడన్నా ప్రజలల్లో ఈక్వాలిటీ వస్తుంది. ఒక కాస్ట్ సిస్టమ్ని తీసేస్తే ఈక్వాలిటీ ఎట్లా వస్తుంది అని అనుకోవచ్చు. కొంతమంది దగ్గరనే ఇన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి కనుక గవర్నమెంట్ అనేది ఈ విద్యను వ్యాపారం అవుతుంది కనుక కార్పొరేట్ స్కూళ్ళను, ఈ ప్రైవేట్ స్కూళ్ళను క్లోజ్ చేసి అందరికీ మంచి విద్య, నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఒక విద్య ఇస్తే సరిపోదు, దాంతోపాటు మంచి స్కిల్స్ వచ్చే విద్య, దాంతోపాటు ఆరోగ్యం. మనకు ఈరోజు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఇంట్లో ఉన్న బంగారం గిరిపెట్టాల్సి వస్తుంది, లేకపోతే మన ప్రాపర్టీలు ఉంటే అమ్ముకోవాల్సి వస్తుంది. ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషను, ఒక మంచి విద్య ఇస్తే ఈ ఏ ఫ్రీబీస్, ఏ ఉచిత పథకాలు అవసరం లేదు ప్రజలకు. ప్రజలకి ఇవి ఇయ్యాలే. ప్రజలందరినీ ఒక సమాన తాటిపైకి తీసుకురావాల్సిన ప్రభుత్వాలు ఆ విధంగా చేయలేదని చాలా బాధతోటి ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఓకే ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్, సొసైటీలో ప్రభుత్వం ప్రైవేటు పరంగా ఉద్యోగస్తులు వివిధ రకాలుగా విభిన్నంగా జీతాలు పొందడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు డే బై డే మనకు నిత్యావసర వస్తువుల రేట్లు అనేటివి చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిపోయింది. మనకు మన్మోహన్ సింగ్ దిగిపోయేటప్పుడు సుమారు 58 రూపాయలు ఉన్న డాలర్ తోటి రూపాయి విలువ పోలిస్తే 58 రూపాయలు ఉన్నది ఈరోజు సుమారు 95 రూపాయల దగ్గరకు వచ్చింది. ఈ విధంగా డాలర్ బలపడుతుంది, రూపీ వీక్ అవుతుంది అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నట్టు. మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల రేట్లు అన్ని పెరుగుతున్నాయి. ఆ విధంగా ప్రజలపైన భారం పెరుగుతుంది. ఇప్పుడు మనము జీతాల విషయానికి వస్తే గవర్నమెంట్ సెక్టార్లో పెరిగినట్టు ప్రైవేట్ సెక్టార్లో పెరుగుతలేవు జీతాలు. ఇప్పటికీ ఎంతో మంది ఒక 12,000, 15,000, 20,000 తోటి నెలంతా గడుపుతున్నారు కనుక వాళ్లకు జీతాలేమో తక్కువ ఉన్నాయి. అదే మనం గవర్నమెంట్ సెక్టార్లో పోతే ప్రతి ఇయర్ వాళ్ళకు డిఏ, హెచ్ఆర్ఏ అనుకుంటా పెరుగుకుంటా వాళ్ళకు సుమారు 1,00,000 రూపాయలు దానిపైననే జీతాలు ఉన్నాయి. కనుక వాళ్ళ జీవితాలలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. గవర్నమెంట్ అనేది ఇది పరిశీలించి అందరికీ ఒక మంచి జీతం, వాళ్ళు కావలసిన వస్తువులు, కనీసం నిత్యావసర వస్తువులు, మంచి తిండి, వాళ్ళ పిల్లలకు మంచి బట్టలు ఇవన్నీ ఇచ్చుకోలేని స్థితిలో ఈరోజు కూడా స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళకు చేరుకుంటున్నాము, చాలా పేదరికంలో మగ్గిపోతున్నారు. కనుక ఈ విధంగా ప్రభుత్వాలు ఆలోచించి వాళ్ళని లిఫ్ట్ చేయనీకే మంచి ఉద్యోగ కల్పన చేసి వాళ్ళకు ఒక మంచి జీతాలు వచ్చేటట్టు ఒక సుమారు ఇప్పుడు ఒక 50,000, 60,000, 70,000 వస్తేనే ఈ హైదరాబాద్ మహానగరంలో ప్రజలు కొంచెం బతకగలరు. ఈ విధంగా కావాలే. జీతాల చాలా వ్యత్యాసం ఉంది. దీన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. నెక్స్ట్, సొసైటీలో కుల వృత్తుల ఆధారంగా జీవనం ఉంది. కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిపోయిన సమాజంలో ఈ పరోపద్యం లోపల కులాల మీద ఆధారపడేటువంటి వారి వృత్తులు ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని మారుస్తున్నాయి, మరి వాళ్ళు కుల వృత్తులు కాకుండా సమాజం లోపల ఏ విధంగా ఉంటే బాగుంటుంది?
ఇప్పుడు ప్రతి కులంకి ఒక వృత్తి అని మనకున్నది కనుక ఎవరెవరు ఏ ఏ వృత్తులు చేస్తారో అది అందరికీ తెలుసు. ఆ వృత్తులల్లో వాళ్ళు ఉంటే వాళ్ళు బాగుపడుతుండ్రా, ఆ వృత్తి దాటి వాళ్ళు చదువుకొని ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉంటే వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయా, అలాంటి కుటుంబాలలో పుట్టి వాళ్ళు వేరే దేశాలకు పోయి చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తే వాళ్ళ జీవితాలు బాగుంటున్నాయా, మనం చూడొచ్చు అది. కనుక ప్రతి ఒక్కరికి ఇక్కడ మంచిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది రావాలి. ఏ కులమైనా వాళ్ళకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫస్ట్ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అనేది చదువు. అది ఇచ్చినప్పుడు వాళ్లకు నెక్స్ట్ జనరేషన్కి ఈ వృత్తుల పైన వాళ్ళు డిపెండ్ కానవసరం లేదు. వృత్తుల పైన వాళ్ళు డిపెండ్ అయినా వాళ్ళకు వచ్చే డబ్బులు అనేటివి వాళ్ళ కుటుంబ పోషణకి అవుతాయి. వాడు వెల్దీ కావాలి, వాడు నెక్స్ట్ జనరేషన్ కూడా డబ్బు కొంచెం సేకరించాలంటే వాడు వ్యాపారంలో పోవాలి, వాడు లేకపోతే బయట దేశం అన్న పోవాలి, వాళ్ళు ఇంకా మంచి గవర్నమెంట్ ఆఫీసర్లు లేక పొజిషన్ కావాలి. కనుక ఈ వృత్తులు అనేటివి ఇంతకుముందు ఉండే తరతరాలుగా ఉండే, ఇప్పుడు చాలా మంది వాళ్ళ వృత్తులు వదిలేసిండ్రు. వృత్తులు ఇంకా నేను అనుకుంటా మొత్తము ఎరాడికేట్ అయిపోయి మొత్తం లేకుండా కూడా కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాది మేదరి కాస్ట్. మా మేదరి కాస్ట్లా మేమంతా బ్యాంబూస్ తోటి పని చేస్తాం. ఆ బ్యాంబూస్ తోటే మాకు గుళ్ళలు, వెదురు బుట్టలు, ఈ విధంగా ఎన్నో సామాన్లు ఉంటుండే. ఈ ప్లాస్టిక్ అనేది రావడం వల్ల మాకు పని తగ్గిపోయింది. కనుక ఎంతో మంది మా కుల వృత్తులు వదిలేసి వాళ్ళు వేరే జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ చేయడము, వేరే బిజినెస్లు చేసుకోవడము ఇలా జరుగుతుంది. ఇది ఒక్క మా కాస్ట్ గురించనే కాదు, అన్ని కాస్ట్లల్లో కూడా ఇదే విధంగా ఉన్నది. కనుక ఒకరు ఇంకొక వృత్తి చేపట్టవచ్చు. ఆ కులంలో ఉన్నోళ్ళు అదే చేయాలని ఏం లేదు. కానీ దేశం డెవలప్ కావాలంటే మాత్రం ఈ వృత్తులను వదిలేసి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, జ్ఞానాన్ని పొందేది మనం చాలా ముఖ్యము. ప్రపంచంలో అన్ని దేశాలల్లో ఫిన్లాండ్ దేశంలో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. కనుక 12 ఏళ్ల నుంచి ప్రధానమంత్రి లెక్కున్న మోడీ గారు ఇది గమనించి మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకురావాలి, ఒక మంచి టీచర్లను పెట్టాలి. అక్కడ ఫిన్లాండ్లో టీచర్ని ఒక విఐపి లెక్క ట్రీట్ చేస్తారు. మన దేశంలో టీచర్లకు ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే టీచర్లకైతే చాలా తక్కువ జీతాలు, ఒక 15,000 20,000కే వాళ్ళు కుటుంబ పోషణ చేయాల్సి వస్తుంది.